ఆకాష్ మందు బాటిల్‌ని బయటికి తీసి, తాగక చాలా రోజులైనట్లు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గగన్‌లా నటిస్తున్నాను కదా! అందుకే నీకు నాకు మధ్య కొంచెం టైం వచ్చింది. ఇప్పుడు దీన్ని తప్పకుండా తాగాల్సిందే అని మందు గ్లాస్‌లో పోసుకొని తాగుతూ ఉంటాడు. అప్పుడే డోర్ కొడుతూ ఉండడంతో, అబ్బా! ఈ టైంలో ఎవరొచ్చారు అని ఆకాష్ అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి చూడగా, అక్కడ శారద ఉంటుంది. నాన్న గగన్ అంటూ శారద నేరుగా లోపలికి వస్తుంది. అయితే ఆకాష్ మందు బాటిల్‌ని కాఫీ టేబుల్ పక్కన దాచిపెట్టి ఉంటాడు. ఏంటమ్మా ఈ టైంలో ఇలా వచ్చావు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నాన్న గగన్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. శరత్చంద్ర గారిని ఈ భూమిని ఈ ఇంటికి పంపించమని ఎంత అడిగినా పంపించట్లేదు కదా! మీరిందరూ ఇలా దూరంగా ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారు చెప్పు? అందుకే నేను ఒక స్వామీజీని అడిగాను. మీ దంపతులిద్దరిని కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయమని చెప్పారు. కాబట్టి మీరిద్దరూ చెయ్యాలి అని శారద అంటే, సత్యనారాయణ స్వామి ఇదో కొత్త క్యారెక్టరా అని ఆకాష్ మనసులో అనుకుంటూ, అలాగే అమ్మ నీ ఇష్టం అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అదే నాన్న భూమి ఈ ఇంటికి రావాలి. మీరు పక్కనే కూర్చొని ఇద్దరు కలిసి ఆ పూజ చేయాలి. మేమందరం మిమ్మల్ని చూసి సంతోషించాలి. మీరు కూడా సంతోషంగా ఉండాలి అని శారద చెప్పడంతో, అలాగే అమ్మ నీ ఇష్టం నువ్వు చెప్పినట్లే చేద్దాం అని ఆకాష్ అంటూ ఉంటాడు. అలాగే సరే పడుకో అంటూ శారద వెళ్ళిపోతుంది. హమ్మయ్య ఎక్కడ చూసేస్తుందో అని చాలా భయపడిపోయాను. కానీ ఈ వ్రతాలు పూజలు ఏంటో భూమికి మాటిచ్చాం కదా! భూమి కోసం అన్నీ చేయాల్సిందే అని మళ్ళీ మందు కొడుతూ ఉంటాడు. చూడు ఇలాంటి ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మామూలే. ఇప్పుడు నువ్వు నేను మాత్రమే. నిన్ను నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు అని మళ్ళీ కాస్త తాగగానే గగన్ గారు అంటూ తార కేకలు పెడుతూ వస్తుంది. అబ్బా! మళ్ళీ డిస్టర్బెన్సా అని ఆకాష్ అనుకుంటూ వాటిని పక్కగా దాచిపెట్టి డోర్ ఓపెన్ చేస్తాడు. హా! ఏంటి తారా అని ఆకాష్ అడుగుతూ ఉంటే, గగన్ గారు అంటూ తార ఒక్కసారిగా ఆకాష్ పై పడిపోతుంది. ఇద్దరు బెడ్ పై పడిపోతారు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే ఇక ఆకాష్ తేరుకొని ఏమైంది ఎందుకొచ్చావు అని అడగడంతో, అసలు మనమిద్దరం పబ్‌కి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేస్తున్నాము. ఇంతలోనే ఆ భూమి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోయింది. నేను చాలా ఫీల్ అయ్యాను తెలుసా అని తార అంటుంది. అంత ఫీల్ అయ్యావా అని ఆకాష్ అంటూ ఉంటాడు. అప్పుడే తార డోర్ లాక్ చేస్తుంది. ఎందుకు డోర్ లాక్ చేస్తున్నావు అని ఆకాష్ అంటాడు. నేను మీతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఆ శారద వచ్చిందనుకో నన్నిక్కడ ఇలా చూస్తే ప్రాబ్లమ్ అయిపోతుంది కదా! అందుకే లాక్ చేశాను అని తార చెప్తూ ఉంటుంది. అప్పుడే కాఫీ టేబుల్ పక్కన ఉన్న మందు బాటిల్‌ని చూసేసి, వావ్! మీరు ఇది తాగుతున్నారా? సూపర్! నేను కూడా షేర్ చేసుకుంటాను అని తార అంటుంది. ఏంటి నువ్వు షేర్ చేసుకుంటావా అని ఆకాష్ అంటూ ఉంటే, మనం లైఫే షేర్ చేసుకోబోతున్నాం. మరి ఈ మాత్రం షేర్ చేసుకోలేమా? నాకు కూడా పోయండి అని తార ఇద్దరు కలిసి కూర్చొని తాగుతూ ఉంటారు. అవును ఇంతకీ గగన్‌కి డ్రింకింగ్ అలవాటుందా అని ఆకాష్ అంటాడు. ఏమో నాకేం తెలుసు? అయినా కూడా తను చాలా హ్యాండ్సమ్. చాలా మంచివాడు. పేరు, పలుకుబడి, ఆస్తి, అంతస్తు ఏ దాంట్లోనూ కూడా తీసిపోడు. రేపు పెళ్ళైన తర్వాత తారా హస్బెండ్ గగన్ గారు, గగన్ గారి భార్య తార అని అందరూ చెప్పుకోవాలి. అయినా మీరే గగన్ కదా! మరి మీరలా అడగడం ఏంటి అని తార అంటుంది. నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో టెస్ట్ చేస్తున్నాను నేను అంతే. ఇప్పుడు అర్థమైంది కదా! తాగు తాగు కమాన్ అని ఆకాష్ మాట మారుస్తాడు. మీ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మీరంటే అంత ఇష్టం అని తార చెప్తూ ఉంటే, మరి అంతలా ఇష్టపడుతున్నప్పుడు ఈ డబ్బు, ఆ క్వాలిటీస్ గురించి మాట్లాడుతుందేంటి? ఆస్తి, హోదా గురించి కూడా మాట్లాడుతోంది అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే భూమి గగన్ గురించి రాసిన మాటలన్నీ ఆకాష్ గుర్తు చేసుకుంటూ, ఎంతైనా భూమి చాలా గ్రేట్. గగన్ని ఎంతలా లవ్ చేస్తుందో తను రాసిన దాంట్లోనే అర్థమవుతుంది. భూమి అంతలా ప్రేమిస్తుంది. భూమి చాలా గ్రేట్ అని ఆకాష్ అంటాడు. ఆ భూమి గురించి, భూమి పొగడ్తల గురించి నా ముందు అస్సలు మాట్లాడకండి. తన మాట ఎత్తితేనే నాకు చాలా కోపం అని తార అరుస్తూ ఉంటుంది. ఓకే ఓకే అని తాగు అని ఆకాష్ అంటాడు. అప్పుడే భూమి దగ్గర నుండి ఫోన్ రావడంతో తార ముందు మాట్లాడకూడదని వెయిట్ 1 మినిట్ అంటూ పక్కకు వచ్చి చెప్పండి భూమి గారు అని ఆకాష్ అంటూ ఉంటాడు. టైం ఎంతయింది? 10 అయింది. ఈ టైంలో మీరేం చేయాలి? మీరు నా దగ్గరికి రావాలి. ప్రతిరోజు కూడా ఈ టైంకి నా దగ్గర ఉండాలని చెప్పాను కదా! మీరు ఏ పనులైనా చేసుకోండి. అవి మిగతా టైంలో. కానీ ఈ 10 గంటలకల్లా నా ఉండాలని చెప్పాను కదా! వస్తున్నారా లేదా అని భూమి అరుస్తూ ఉంటుంది. ఓకే ఓకే నేను చిన్న పని వల్ల మర్చిపోయాను. ఓకే వస్తున్నానులే అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. తారా ఈరోజు కూడా నిన్ను మిస్ అవుతున్నాను. నాకు ఒక అర్జెంట్ పర్సనల్ వర్క్ ఉంది. నేను వెళ్తున్నాను. బాయ్ అంటూ ఆకాష్ వెళ్ళడంతో ఏంటి ఎక్కడికి వెళ్తున్నాడు అని తార మండిపడుతూ ఉంటుంది. తర్వాత
పూరి, ధ్రువ ఇద్దరు ఒకే బెడ్‌పై పడుకొని ఉంటే ధ్రువ మెల్లగా పూరి మీద చెయ్యి వేస్తూ ఉంటాడు. "చెయ్యి తీయండి మర్యాదగా" అని పూరి అరుస్తూ ఉంటుంది. "ఏ భర్తగా నేను నీపై చెయ్యి వేసే హక్కు కూడా నాకు లేదా?" అని ధ్రువ అంటూ ఉంటాడు. లేదు. ఎందుకంటే మీరు పెళ్లి చూపుల రోజు మాట్లాడిన మాటలన్నీ నాకు చాలా బాగా గుర్తున్నాయి. మా అన్నయ్య కేవలం మీ చెల్లి జీవితంలో ఉంటే చాలు నేనెలా ఉన్నా పర్వాలేదని చెప్పారు. కాబట్టి మీకు నాపై ఎలాంటి హక్కులు, అధికారాలు లేవు అని కింద చాప వేసుకొని పడుకొని ఉంటుంది. అయినా కూడా ధ్రువ మళ్ళీ కిందకి వస్తూ ఉంటే, చూడండి మీరిప్పుడు నా దగ్గరికి వచ్చారంటే నేను హాల్‌లోకి వెళ్లి పడుకుంటాను అని పూరి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. అని ధ్రువ అంటూ ఉంటాడు. అప్పుడే తార దగ్గర నుండి ఫోనొస్తుంది. అన్నయ్య ఈ గగన్ ఈ అర్ధరాత్రి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏదో పర్సనల్ పనని చెప్పి వెళ్ళాడు. నాకేదో డౌటొస్తుంది. నువ్వు ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని తెలుసుకొని చెప్పన్నయ్య అని చెప్పడంతో, అలాగే అని ధ్రువ వెళ్తాడు. అసలు ఈ తార ఎందుకు ఫోన్ చేసింది? ధ్రువ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం జరుగుతోంది? అని పూరి అనుకుంటూ ఉంటుంది. చెప్పండి భూమి గారు మీరు చెప్పినట్లు వచ్చా కదా అని ఆకాష్ అంటాడు. ఇవిగోండి ఈ ఫైల్స్ అన్నీ ఇప్పుడు మీరు స్టడీ చేయాలి అని భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి నేను ఈ ఫైల్సా అని ఆకాష్ అరుస్తూ ఉంటే, తప్పదు. మీరు మా బావల ఆఫీస్‌కి వెళ్ళాలంటే ఇందులో ఏముందో మొత్తం మీరు తెలుసుకోవాలి కదా! కాబట్టి తప్పదండి చదవాల్సిందే అని భూమి చెప్తుంది. స్టేజ్ షోలు వాటితో నేను ఎంత జల్సా చేసేవాడిని. ఇప్పుడు ఈ ఫైల్స్ ఏంటి? గగన్‌లా వచ్చి మీ దగ్గర నేను ఇరుక్కుపోయాను అని ఆకాష్ అంటూ ఉంటాడు. ప్లీజ్ తప్పదు అని భూమి వేడుకుంటూ ఉంటుంది. ఓకే. ఓకే భూమి గారు అని కాకపోతే నేను ఒక పనిని మధ్యలోనే ఆపేసి వచ్చాను. నాకు మందు కావాలి అని ఆకాష్ చెప్తాడు. అంటే మీరు అక్కడ కూడా ఇది మొదలుపెట్టారా? అని భూమి అంటుంది. అవును భూమి గారు ఇప్పుడది లేకపోతే నా వల్ల కాదు. మీ నాన్నగారు తాగుతారని నాకు చాలా బాగా తెలుసు. మీరు వెళ్ళి తీసుకురండి. నాకు స్టఫ్ కావాలి కదా! నేను కిచెన్‌లోకి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకుంటాను అని ఆకాష్ వెళ్తూ ఉంటే, ఆగండి మహానుభావా! ఇప్పుడు మీరు వెళ్లారంటే మిమ్మల్ని ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అన్నీ నేనే తెస్తాను కదా! అని భూమి చెప్తూ ఉంటుంది. శరశ్చంద్ర మందు తాగుతూ ఉంటే భూమి చాటుగా చూస్తూ ఉంటుంది. అలా తాగేసిన శరశ్చంద్ర మందు బాటిల్‌ని కింద పెట్టి అక్కడి నుంచి లేచి వెళ్తాడు. శరశ్చంద్ర లేచి వెళ్ళగానే భూమి వచ్చి ఆ మందుని, సోడా మొత్తం కూడా ట్రేలో పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే, ఆగు భూమి అంటూ నక్షత్ర వస్తుంది. అబ్బా! ఇలా దొరికిపోయానేంటి అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని నక్షత్ర అడగడంతో నా రూమ్‌లోకి తీసుకెళ్తున్నా అని భూమి చెప్తుంది. ఏంటి నీ గదికి తీసుకెళ్తున్నావా? ఎందుకు? అని నక్షత్ర అంటే తాగడానికి అని భూమి అంటుంది. ఏంటి నువ్వు మందు కూడా తాగుతావా? అంటే ఇది నువ్వెప్పటి నుంచి నేర్చుకున్నావు? అని నక్షత్ర అంటూ ఉంటుంది. నేను తాగకూడదా? భూమి ఎందుకు తాగకూడదు? నిన్ను చూసే నేర్చుకున్నానులే అంటూ భూమి పట్టుకు వెళ్తూ ఉంటే, ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పాలి అని నక్షత్ర అనుకుంటూ మమ్మీ మమ్మీ అంటూ వెళ్తూ ఉంటుంది. అలా భూమి మెల్లగా బాటిల్‌ని అన్నీ తీసుకొని రూమ్‌లోకి వెళ్ళగానే, భూమి గారు తెచ్చేసారా? తెచ్చేసారా? అని ఆకాష్ చాలా సంతోషంగా తాగుతూ ఉంటాడు.